10 ఏళ్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్న లక్ష్మి అన్నారు. విద్యుత్ అడిగిన రైతులపై లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు. రైతులను గొడ్లను బాదినట్టు బాదుతారని నిలదీశారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉచిత విద్యుత్తును అందించిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత సీఎంకి లేదని పొన్నాల ప్రశ్నించారు. రైతులు రోడ్డెక్కితే గంట కూడా కరెంటు రావట్లేదు అని స్వచ్ఛందంగా రైతులే ధారణ చేస్తుంటే అమానుషంగా బాధి దాన్ని మంచి హృదయంతో వాస్తవాన్ని గుర్తించి సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద రాద్ధాంతం చేస్తున్నారని భాష పదాలు దురదృష్టకరం, ఆక్షేపణీయం. ఇది అహంకారానికి, సమస్యను పరిష్కరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నది. భాష మాటలు ఏ ఒక్కరికి సొంతం కాదు. కాంగ్రెస్ పార్టీ కరెంటు విషయంలో ఉద్యమం చేయమని పిలుపు ఇంకా ఇవ్వనే లేదు. రైతులు స్వచ్ఛందంగా వస్తే వారిని